కట్టుకున్న భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ సంబంధం పెట్టుకున్న వ్యక్తి తన ప్రాణ స్నేహితుడైతే కడుపులో ఉన్న బిడ్డ నీ బిడ్డ కాదని అంటే మొహం మీదే నువ్వంటే నాకు ఇష్టం లేదు, వాడంటేనే ఇష్టం, వాడిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని తనతో తాళి కట్టించుకున్న భార్యే తెగేసి చెప్తే ఇవన్నీ ఒక్కరి జీవితంలోనే ఎదురైతే ఆ మాటలు విన్న మనిషి మనిషిలా ఉంటాడా? ఆ క్షణం అతని గుండె బద్దలైపోకుండా ఉంటుందా? విన్న ప్రతి మనిషి అయ్యో అనేంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఒకే ఒక్కడు ఇండియన్ స్టార్ క్రికెటర్ దినేష్ కార్తిక్. తన బ్యాడ్ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడ్డాడు, మోసం చేసిన భార్యకి ఎలా బుద్ధి చెప్పి కోట్లాది మందికి ఎలా ఆదర్శమయ్యాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దినేష్ కార్తిక్ ఈ పేరు మనకి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బహుశా క్రికెట్ చూడని వారికి దినేష్ కార్తిక్ అంటే తెలియకపోవచ్చు. క్రికెటర్గా తన కెరియర్లో నిలదొక్కునేందుకు ఎంతో కష్టపడుతున్న రోజులవి. తమిళనాడు టీంలో చోటు దక్కింది. అంటే అండర్-19లో చోటు దక్కడమే కాదు, తమిళనాడు తరఫున వరుసగా సెంచరీలు బాదుతూ దుమ్ము లేపాడు. అప్పుడే వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. దాంతో నాటి కెప్టెన్ గంగూలీ దేశంలోని మెరికల్ లాంటి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్లను పరీక్షిస్తున్నాడు. అప్పుడే దినేష్ కార్తిక్ అండర్-19లో రెచ్చిపోతూ ఉండడంతో 2024లో చెన్నైలోనే ఆస్ట్రేలియాతో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వరుసగా తనదైన శైలిలో టీంలో ఉంటూనే ఉన్నాడు. ఇక తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా వంజరతో అప్పటికే ప్రేమలో ఉన్నాడు దినేష్ కార్తిక్. నిఖితా తండ్రి దినేష్ కార్తిక్ ఫాదర్ మంచి స్నేహితులు. వారి కుటుంబాలు కూడా చాలా దగ్గర. ఇక ఇద్దరూ కలిసి చాలా ఏళ్లు చదువుకున్నారు. అంతర్జాతీయ టీంలో చోటు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటికి 4 ఏళ్లుగా నిఖితతో ప్రేమలో ఉన్నాడు దినేష్. చిన్నప్పటి నుంచే వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ ఇద్దరూ జీవితంలో సెటిల్ కావాలనుకున్నారు వారి పేరెంట్స్. ఇటు నిఖిత డిగ్రీ పూర్తి చేసింది. దినేష్ చిన్న వయసులోనే అంతర్జాతీయ జట్లు భారత్ తరఫున ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీంతో దినేష్ అడగ్గానే నిఖితాతో పెళ్లి చేశారు. 2007లో దినేష్ నిఖిత పెళ్లి చెన్నైలో గ్రాండ్గా జరిగింది. పేరున్న నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ హాజరయ్యారు. ఇక మురళీ విజయ్ తన కాలేజ్ తరఫున వరుసగా సెంచరీలు కొడుతున్న సమయంలో ట్రైనర్ భరత్ అరుణ్ అతని టాలెంట్ చూసి శిక్షణ ఇప్పించి తమిళనాడు జట్టులోకి తీసుకున్నాడు. అప్పుడే తమిళనాడు తరఫున రంజీ టీంలో ఆడుతూ 2008లో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు మురళీ విజయ్. అయితే ఇద్దరూ తమ రాష్ట్రం తరఫున రంజీ మ్యాచ్లో ఆడేవారు. దినేష్ కార్తిక్ మురళీ విజయ్లు మంచి స్నేహితులయ్యారు. పైగా రంజీలో తన ఓపెనింగ్ పార్ట్నర్ అభినవ్తో కలిసి 462 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు మురళీ విజయ్. ఇద్దరూ తమిళనాడు నుంచి నేషనల్ టీంకి సెలెక్ట్ కావడంతో వాళ్ళు తమ బ్యాటింగ్తో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే అప్పటికి పెళ్లైన దినేష్ కార్తిక్ తన భార్య నిఖితని కూడా మ్యాచ్లకు తీసుకెళ్లేవాడు. హోటల్స్కి కూడా తన వెంటే వెళ్లిపోయేది. అయితే కొన్నాళ్ల పాటు పిల్లలు వద్దనుకున్నారు దినేష్ నిఖిత. కానీ నిఖిత తన భర్త దినేష్ని పక్కన పెట్టుకుని మోసం చేసింది. ఇటు దినేష్ పక్కనే ఉంటూ అతని స్నేహితుడు మురళీ విజయ్ చీట్ చేశాడు. ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రహస్యంగా ఇద్దరూ కలుసుకునేవారు. కానీ దినేష్ తన భార్యను ఎక్కువగా నమ్మాడు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. తన గురించి ఆమెకి మొత్తం తెలుసు. ఇటు మురళీ విజయ్ ఎంతో క్లోజ్ అయ్యాడు. దీంతో అతనిది స్నేహం అనుకున్నాడు కార్తిక్. కానీ అతని భార్యతో అక్రమ సంబంధం కోసం దగ్గరయ్యాడని ఊహించలేకపోయాడు. వ్యక్తిగతంగా తమ ఇంట్లో జరిగే వేడుకలకి కూడా మురళీ విజయ్ను ఆహ్వానించేవాడు దినేష్. దినేష్ జాతీయ టీంలో సెలెక్ట్ అయితే అతనితో వెళ్లడానికి నిరాకరించి మురళీ విజయ్తో గడిపేది. అంతేకాదు మ్యాచ్లు జరిగే ప్రాంతాలతో పాటు హోటల్ లాబీలలో కూడా రహస్యంగా మాట్లాడుకునేవారు. అలా ఇద్దరు మంచి మనిషి అయిన దినేష్ కార్తిక్ని మోసం చేశారు. కానీ తన భార్యకి భర్త ప్రేమ కూడా కంటే కూడా కామమే ఎక్కువైపోయిందని ఊహించలేకపోయాడు. ఇటు స్నేహం మాటున మురళీ విజయ్ చీటింగ్ని తెలుసుకోలేకపోయాడు. అయితే తమిళనాడు వర్సెస్ కర్ణాటక రంజీ మ్యాచ్లో దినేష్ కార్తిక్ అనుకోకుండా తన భార్య మురళీ విజయ్తో మాట్లాడుతూ ఉండగా చూశాడు. అది కూడా అత్యంత దగ్గరగా నిలబడి చేతితో చేయి వేసుకుని నిలబడ్డారు. అప్పుడే తనకంటే చాలా జూనియర్ అయిన క్రికెటర్ దినేష్ మంచితనం నచ్చి మురళీ విజయ్ గురించి చెప్పాడు. దీంతో దినేష్ కార్తిక్ మత్తిపోయి పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే అప్పటికే నిఖిత గర్భవతి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మగాడి ఆలోచన అయినా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది కూడా కంట్రీ సెలబ్రిటీ. సున్నిత మనస్కులు అయితే ఒకలా ఆలోచిస్తారు. కోపిష్టి వారైతే ఒక నిర్ణయం తీసుకుంటారు. సైకోలైతే తీవ్రమైన చర్యలకు దిగుతారు. అదే రోజు సాయంత్రం హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత తన భార్య నిఖితను నిలదీశాడు. ఆమె మొహమాటం లేకుండా చెప్పేసింది,
నేను మురళిని ప్రేమిస్తున్నాను, ఇద్దరం రహస్యంగా కలుసుకుంటున్నామని చెప్పింది. అలాంటప్పుడు నాతో భార్యగా ఉండి తప్పు చేయడం ఎందుకు? నాతో చెప్పాల్సింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, పెళ్లి చేసుకున్నాం, ఇలా ఎందుకు మోసం చేశావని మాత్రమే అడిగాడు. కానీ ఆమె నుంచి స్పందన రాలేదు. అంతేకాదు ఎంతో హుందాగా వ్యవహరించాడు దినేష్ కార్తీక్. మురళీ విజయ్ని పెళ్లి చేసుకుంటావా, అతనితో జీవితం గడుపుతావా అని అడిగాడు. ఆమె అవునంది. అంతే. అదే రోజు ఆమె తల్లిదండ్రులు తన తల్లిదండ్రులతో మాట్లాడి సెట్ చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఇంటికి వెళ్ళి నీ వస్తువులన్నీ తీసుకుని వెళ్ళిపోమని నిఖితకి చెప్పాడు. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. మురళీ విజయ్ మొహాన్ని కూడా చూసేందుకు ఇష్టపడలేదు. 2 కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. నిఖిత తండ్రి కూడా కూతుర్ని తప్పు పట్టాడు. కానీ దినేష్ కార్తీక్ చొరవ తీసుకుని ఆమెకి నచ్చిన వాడితోనే ఉండనివ్వాలి. అదే జీవితం. బలవంతంగా మనుషుల్ని కలిపినా మనసులు కలవు. నేను కూడా మనస్ఫూర్తిగా ఉండలేను, గొడవలొద్దు అన్నాడు. మురళీ విజయ్తో 7 నెలల గర్భవతిగా ఉండగానే నిఖిత అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మరోవైపు అంతర్జాతీయ జట్లో అప్పుడే ప్లేస్ దక్కింది. 1 డేలో ప్లేస్ వచ్చినా తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిన కార్తీక్ సరిగా ఆడలేకపోయాడు. అప్పుడే ధోని హవా మొదలైంది. వైజాగ్లో పాకిస్తాన్ మీద మ్యాచ్తో ఒక్క దెబ్బకి సెటిల్ అయ్యాడు. మరోవైపు ఆట సరిగా ఆడకపోవడంతో తమిళనాడు టీం నుంచి కూడా తొలగించారు. అలా తన భార్య నిఖిత, మోసగాడైన స్నేహితుడు మురళీ విజయ్ చేసిన పాపానికి అతని కెరియర్ నాశనమైంది. అప్పుడే పెద్దల సలహాతో లెజెండరీ ప్లేయర్ కిరణ్ మోరే సలహాలు తీసుకొని కఠోర శ్రమ చేశాడు. ఎందుకంటే తన క్రికెట్ తప్ప మరొకటి తెలియదు. ఇంకోవైపు ఐపీఎల్ హోటల్స్లో నిఖిత తన భర్త మురళీ విజయ్తో కలిసి ఇతర క్రికెటర్లకు కనిపించేది. అంతకుముందు దినేష్ కార్తీక్ భారీగా వారికి తెలుసు. అలా ఆ ఒత్తిడి కూడా రావడంతో ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో కూడా సరిగా ఆడలేకపోయాడు. కానీ కిరణ్ మోరే అతని క్రికెట్ కెరియర్కే కాదు లైఫ్కి కూడా గైడ్గా మారాడు. తనని తాను హుందాగా మలుచుకునేందుకు ప్రయత్నించి భార్యను మోసం చేసిన ఫ్రెండ్ను మర్చిపోయాడు. పడిలేచిన కెరటంలో ఐపీఎల్లో సత్తా చాటి ఏకంగా కోల్కతా టీం కెప్టెన్గా ఎదిగాడు. ఐపీఎల్లో సక్సెస్ఫుల్ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు దినేష్. అప్పుడే తన జీవితంలోకి మెరుపులా వచ్చింది స్క్వాష్ క్వీన్ దీపికా పల్లికల్. ఎలాగంటే దినేష్కు ఆమెకి ఫిట్నెస్ కోచ్ బసు శంకర్. ఇద్దరూ ప్రతిరోజు ఉదయాన్నే ఫిట్నెస్ సెంటర్లో కలుసుకునేవారు. జిమ్లో ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునేవారు. దినేష్ చాలా సిగ్గరే, కొత్త వారితో మాట్లాడ్డు. కానీ ఏదో ఒక అవసరం వారిని కలిపేది. ఫిట్నెస్ గురించి కోచ్ చెబుతున్నప్పుడు స్నేహితులయ్యారు. అయితే మొదట దీపిక అతనితో స్నేహమే చేసింది. చాలాసార్లు అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోయేది. అయితే 2013లో కెనడాలో టోర్నమెంట్ కోసం దీపిక కఠోర శ్రమ చేస్తుంది. అప్పుడే ఇంగ్లాండ్లో వారం పాటు ట్రైనింగ్ సెషన్ ఉండడంతో అక్కడికి వెళ్ళింది దీపిక. అప్పుడు దినేష్ ఇంగ్లాండ్తో ఛాంపియన్ ట్రోఫీ కోసం వెళ్ళాడు. దీపిక లండన్లో ఉన్న విషయం తెలుసుకుని ఆమెను చూడటానికి వెళ్ళాడు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం దీపికను చూసేందుకు వెళ్ళి ఆమెతో స్క్వాష్ ఆడేవాడు. అప్పుడే దీపిక ప్రేమలో పడిపోయింది. ఎంతలా అంటే దినేష్ ఐ లవ్ యూ చెప్పక ముందే తన మీద కేరింగ్నే కాదు తనని చూడటానికి రావడంతో దీపిక ఆ లవ్ రాకెట్ పట్టేసుకుంది. అప్పటికి దినేష్ అంటే ఆమెకి అర్థమైంది. అందరి ఇలా అమ్మాయిల వెంట పడే రకం కాదు. పైగా జీవితంలో దారుణమైన ఎదురుదెబ్బలు తిని కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. చివరికి దినేష్ మాట తీరు నచ్చి ఆమె కూడా స్నేహం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు తన పెళ్లి చీటింగ్ గురించి చెప్పి దీపిక మనసులోని ఆలోచనలను క్లియర్ చేశాడు. ఆ తర్వాత ఆమెకి ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె ఓకే చెప్పింది. 2014లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ దినేష్ కార్తీక్ కెరియర్ దారిలో పడింది. జాతీయ టీంలో అప్పుడప్పుడు చోటు దక్కేది. అది కూడా ధోని అబ్సెన్స్ కానీ లేదంటే స్టాండ్ పై గాను పిలిచేవారు. దినేష్ కార్తీక్ మంచి బ్యాట్స్మెన్ కానీ కీపర్ కాదనే పేరు వచ్చింది. పైగా ధోని చూస్తుండగానే స్టార్గా ఎదిగి కెప్టెన్ అయ్యాడు. అయినా సరే దీపిక తన జీవితంలోకి వచ్చిన తర్వాతే దినేష్ జీవితమే మారిపోయింది. 2015 ఆగస్టు 18న దీపిక కోరిక మేరకు క్రిస్టియన్ స్టైల్లో పెళ్లి చేసుకున్నారు. 20న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత T20 క్రికెట్లో స్టార్ అయ్యాడు దినేష్ కార్తీక్. ఒకవైపు క్రికెట్ కామెంటరీతో అదరగొడుతూనే ఐపీఎల్ను ఎరగదీసేవాడు. ఇక దీపిక ఒక భార్యగా అతనికి అద్భుతమైన ప్రేమను పంచింది. ఎందుకంటే జీవితంలో మనసుకి తీవ్రమైన గాయాలైనప్పుడు ఆమె ఆ లోటును పూడ్చింది. అయితే ఒకసారి ఇంగ్లాండ్ టూర్కి దినేష్ కార్తీక్ మురళీ విజయ్లు సెలెక్ట్ అయ్యారు. కానీ ఇద్దరూ కలిసి నిలబడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. దినేష్ కార్తీక్కి తన మాజీ భార్య చిన్నప్పటి స్నేహితురాలు నిఖిత హోటల్లో స్టేడియంలో కనిపించిన తలదించుకుని పక్కనకి వెళ్ళిపోయాడు. అక్టోబర్ 28, 2021న దీపిక దినేష్ దంపతులకి కవల కొడుకులు పుట్టారు. అంతేకాదు ఏకంగా ఆ తర్వాత పనైపోయింది అందరూ భావించిన సమయంలో అంతర్జాతీయ క్రికెట్కి సెలెక్ట్ అయ్యాడు. అది కూడా T20 క్రికెట్లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ని వరల్డ్ కప్లో ఆడి శభాష్ అనిపించుకున్నాడు. ఇక వయసు కూడా ఎక్కువ కావడంతో పొట్టి ఫార్మాట్ క్రికెట్కి దినేష్ పేరుని పరిశీలించమని BCCI ప్రకటించింది. అయినా సరే ఫిట్నెస్ని కాపాడుకుంటూ ఐపీఎల్ ఆడుతున్నాడు. అంతేకాదు కామెంటరీ చెప్తూ హుషారుగా కెరీర్ని మలుచుకున్నాడు. ఇక తనకంటే ముందే మురళీ విజయ్ వెనక్కి వెళ్ళిపోయాడు.
అతనికి నిఖితాతో 2 కొడుకులు, 1 కూతురు. మరోవైపు దినేష్ మాత్రం పడిలేచి నిలబడి ఎంతో హుందాగా జీవితంలో ఎత్తుకు ఎదిగిపోయాడు, సెటిల్ అయ్యాడు. మోసగాళ్ళని అలా వదిలేసి తన కెరీర్ని, తన జీవితాన్ని గొప్పగా మలుచుకున్నాడు దినేష్ కార్తీక్. చూసారుగా ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మీరు కూడా దినేష్ కార్తీక్ అభిమానులైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.